సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా పెద్ద స్టార్లే. అంతేకాదు ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ పవన్ డిప్యూటీ సీఎంగా, బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే స్నేహంగానే ఉండే ఆ ఇద్దరు ఇటీవల ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం డి అంటే డి అనేలా తలపడ్డారు. ఆ పోస్టు నా మనిషికే కావాలంటే నా మనిషికే కావాలని పోటీపడ్డారు. తన మనిషికే దక్కాలని పావులు కదిపిన ఆ పెద్ద తలకాయలో చివరికి బాలకృష్ణదే పైచేయి అయిందా? డిప్యూటీ సీఎం పవన్ను కాదని ఎమ్మెల్యే బాలయ్య మనిషికి ఫైనల్ అయిందా? ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అవును, సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా పెద్ద స్టార్లే. ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఓ నామినేటెడ్ పోస్ట్ విషయంలో తీవ్రంగా పోటీ నడిచిందట. ఆ పోస్ట్ కోసం ఇద్దరూ కూడా డి అంటే డి అనే వరకు వెళ్లిందట. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రధాన ఆలయాలకు పాలక మండలి చైర్మన్ను నియమించింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వాడపల్లి, కాణిపాకం ఆలయాలతో పాటు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కూడా పాలక మండలి చైర్మన్ను నియమించింది. అయితే ఈ నియామకాల్లో కూటమిలోని 3 పార్టీలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అయితే మిగతా ఆలయాల సంగతి ఎలా ఉన్నా బెజవాడ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ నియామకం విషయంలో మాత్రం ఓ ఆసక్తికరమైన న్యూస్ జోరుగా ప్రచారం సాగుతుంది. దుర్గగుడి చైర్మన్ గా బొర్ర రాధాకృష్ణను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాధాకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. దాంతో ఆయనకు చైర్మన్ పోస్ట్ దక్కడంతో విశేషం ఏముంది అనుకోవచ్చు. బాలకృష్ణ అనుచరుడిగా చైర్మన్ పోస్ట్ దక్కడం వరకు అయితే అదేమంత పెద్ద విషయం కాదు. కానీ ఆ నియామకం వెనుక పెద్ద స్టోరీ, రసవత్తరమైన పోటీ జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అమ్మవారి టెంపుల్ చైర్మన్ పోస్టు కోసం కూటమిలోని 3 పార్టీలో తీవ్ర పోటీ నెలకొందట. ఈ పోటీలో జనసేన నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ నుండి ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ పోస్ట్ తన మనిషికే దక్కాలంటే తన మనిషికి దక్కాలని డి అంటే డి అనే స్థాయిలో తలపడుతూ తీవ్రంగా పావులు కదిపారట. అయితే పనిలో పనిగా బీజేపీ కూడా రింగ్లోకి ఎంటర్ అయిందట. తమ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీరామ్ పేరును ఆ పోస్టుకు ప్రతిపాదించిందట. కానీ ఫైనల్ గా బాలకృష్ణ ప్రతిపాదించిన బొర్ర రాధాకృష్ణకు ఆ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే బొర్ర రామకృష్ణకు దుర్గగుడి చైర్మన్ పదవి దక్కడంలో కథ ఎన్నో మలుపులు తిరిగిందనే చర్చ పొలిటికల్ సర్కిల్ జోరుగా సాగుతుంది. ఈ నామినేటెడ్ పోస్టు కోసం బాలకృష్ణ తన మనిషి బొర్ర రామకృష్ణను ప్రతిపాదించగా, అదే సమయంలో ఆ పదవి తన మనిషి అయిన ఆడిటర్ సుబ్బరాయుడికే ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారట. ఆ సుబ్బరాయుడు ఎవరో కాదు, ప్రస్తుతం పవన్ మంత్రిగా ఉన్న పంచాయతీ రాజ్ శాఖకు కమిషనర్ గా పనిచేస్తున్న కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు స్వయాన అమ్మాయినిచ్చిన మామ. కృష్ణతేజను పవన్ కళ్యాణ్ డిప్యూటేషన్ పై పట్టుబడి మరీ ఏపీకి తీసుకొచ్చారు. కృష్ణతేజకు మామ కావడంతో పాటు ఆయన సొంత ఆడిటర్ కావడంతో పవన్ కళ్యాణ్ సుబ్బారాయుడి పేరును దుర్గగుడి చైర్మన్ గా ప్రతిపాదించారు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగిందట. జనసేన నుండి సుబ్బారాయుడి పేరును చైర్మన్ పోస్టుకు ప్రతిపాదించడం సొంత పార్టీలోని నేతలకు నచ్చలేదట. పైగా ఆయన వయసు సామాజిక వర్గానికి చెందడం, పార్టీలో చేరి పట్టుమని 6 నెలలు కూడా కాకముందే అంత ప్రాముఖ్యత కలిగిన దుర్గగుడి చైర్మన్ పోస్ట్ ఇవ్వడం కాపు నేతలకు నచ్చలేదట. దాంతో వారు సుబ్బరాయుడి పట్ల తీవ్ర వ్యతిరేక స్వరాన్ని వినిపించారట. దీంతో పవన్ డైలమాలో పడడం, అదే సమయంలో యువతల వ్యక్తి బాలకృష్ణ కూడా పెద్ద తలకాయ కావడం, తన మనిషికి ఆ పదవి దక్కాలని గట్టి పట్టుదలతో పావులు కదపడంతో పవన్ కూడా కాంప్రమైజ్ అయ్యారట. ఈ క్రమంలో బాలకృష్ణ రిఫర్ చేసిన బొర్ర రామకృష్ణకే అమ్మవారి టెంపుల్ పాలక మండలి చైర్మన్ పదవి దక్కిందట. అయితే అటు పవన్ కళ్యాణ్ ని కూడా సంతృప్తి పరచడానికి తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ను హైదరాబాద్ లోని టీటీడీ లోకల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గా నియమించారట. అలా అటు పవన్ ను ఇటు బాలయ్యను ఇద్దరిని సంతృప్తి పరిచినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు శ్రీశైలం బోర్డు చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడం ద్వారా కూటమి ప్రభుత్వం పొత్తు ధర్మాన్ని పాటించినట్టయిందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా రచ్చ జరుగుతుంది. మొత్తానికి వివాదం సామరస్యంగా పరిష్కారమైన ఓ నామినేటెడ్ పోస్టు కోసం తెర వెనుక 2 పెద్ద తలకాయలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పోటీ పడగా చివరికి బాలయ్యతే పైచేయి అయ్యిందనే టాక్ సోషల్ మీడియాతో పాటు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.